వాళ్ళ తరపున రోడ్ ఎక్కండి, కదం దొక్కండి. ఇచ్చినాం, ప్రభుత్వానికి ఇచ్చే కాడికి టైం ఇచ్చినాం. మనం కూడా ఓపిక పట్టినాం. 2.5 ఏళ్ళు సరిపోయింది, 50% ఓవర్. ఇంకొక ఇందాక ఎవరో సోదరుడు మాట్లాడుతూ ఇంకో 2 ఏళ్ళు గడ్డు కాలం అన్నాడు, వెంకటేష్ అనుకుంటా. 2 ఏళ్ళు ఏం లేదు, ఇంకొక సంవత్సరం తర్వాత కూర్చున్న కుక్క కూడా లేవదు రేవంత్ రెడ్డి గారికి. కూర్చున్న కుక్క కూడా నిలబడదు అంటున్నా. అధికారులు వినరు మాట, ఎందుకంటే ఆఖరి సంవత్సరం మొత్తం ఎలక్షనే. కాబట్టి ఇంకొక సంవత్సరం తట్టుకోవాలా ఈ దుర్మార్గ అరాచక పాలన. కానీ ఈ సంవత్సరంలోనే మన శక్తి ఏందో, మన సత్తా ఏందో కూడా చూపెట్టాలి. ఖచ్చితంగా గలం విప్పాలి, బలం చూపాలి. ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కదం దొక్కినామో, ఇప్పుడు మళ్ళొక్కసారి కాంగ్రెస్ నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, కాంగ్రెస్ కబంధహస్తం నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తప్పకుండా అందరం కూడా నడుం బిగించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఈ చేరికలు రావడం, చేరడం, 4 కండువాలు కప్పడం, ఈ రొటీన్ కార్యక్రమం మాదిరిగా కాకుండా దయచేసి కొత్తగా మెంబర్షిప్ కార్యక్రమం ప్రారంభమవుతున్నది. ఉన్న కమిటీలు అన్నీ రద్దయినాయి. ఇప్పుడు ఏ మండల కమిటీ లేదు, ఏ గ్రామ కమిటీ లేదు, ఏ కమిటీ లేదు, ఇప్పుడు ఒక రాష్ట్ర కమిటీ తప్ప. కాబట్టి కొత్త కమిటీల నిర్మాణంలో సమిష్టిగా పనిచేయండి. నేను జయపాల్ యాదవ్ గారిని కోరుతా ఉన్నా, మా వెంకటేష్ గారిని, శ్రీనివాస్ రెడ్డి గారిని, విజితారెడ్డి గారిని, పేరున అందరిని, మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న అందరినీ కోరుతా ఉన్నా. కొత్తగా చేరిన మిత్రులను కూడా కోరుతా ఉన్నా. పార్టీ బలమైతేనే, కింది స్థాయి నుంచి బలోపేతం అయితేనే కేసీఆర్ చెప్పేది కింది దాకా పోతుంది. లేకపోతే కింది దాకా చెప్పి కొట్లాడి ఓట్లు వేయించిన వాళ్ళు లేరు, ఉండరు. మీరు గట్టిగా పట్టించుకోకపోతే, ఇప్పటి నుంచి చదువుకొని రాకపోతే, ఇల్లు అనేది ఎప్పుడు చదువుకోవాలి? వానాకాలం రాకముందే చదువుకుంటామా లేదా? ఇట్లే మనం కూడా ఇప్పుడు వానాకాలం అంటే మళ్ళీ మనకు ఎలక్షన్లకు ముందే నువ్వు నీ మొత్తం కొంప చదువుకుంటే, చక్కగా ఉందా లేదా చూసుకుంటే, లీకేజీలు లేకుండా చూసుకుంటేనే రేపటి రోజున మళ్ళీ గెలుస్తాం కలవకుర్తిలో.